పతంగుల పండుగ వస్తుంది అంటేనే ఒక పరేషాన్ మొదలైపోతోంది. చైనా మాంజాలు ఎంతమంది పాలిట ఉరి తాళ్లుగా మారతాయోనన్న టెన్షన్ స్టార్ట్ అయిపోతోంది. గత ఏడాది చైనా మాంజాకు హైదరాబాద్లో ఒక సైనికుడు బలవగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఏడాది కూడా ఈ మొదటి వారంలో 3 రోజుల వ్యవధిలోనే 7 ప్రాణాల మీదకు వచ్చింది ఈ డెడ్లీ చైనా మాంజా దారం. మనుషులతో పాటు పశు పక్షాదులకు సైతం ఈ చైనా మాంజా ఉరితాడుగా మారుతోంది. గాలిపటాలు ఎగరేసినప్పుడు తెగిపోయిన మాంజా దారాలు చెట్లు, కరెంటు తీగలు, స్తంభాలు, ఇళ్ల మధ్య వేలాడుతూ ఉంటాయి. పక్షులు ఎగిరి వచ్చి వాటిల్లో చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోతున్నాయి. నైలాన్, సింథటిక్ దారానికి గాజు, ప్లాస్టిక్ పొడి పూసి ఈ మాంజాను తయారు చేస్తారు. ఈ గాజు ముక్కలతో పాటు ఇతర రసాయనాలను కలపడం వల్ల ఈ దారం పదునుగా ఒక నైఫ్ లాగా మారిపోతుంది. అదే ఇప్పుడు ఉరితాడుగా మారింది. చైనా మాంజా ప్రమాదాన్ని గుర్తించిన జాతీయ హరిత ట్రైబ్యునల్ చైనా మాంజా ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలపై 2017లోనే ఒక ట్రైబ్యునల్ ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. నిషేధం విధించింది. చైనా మాంజాను నిషేధించినా సరే కూడా మార్కెట్లో వాటి విక్రయానికి మాత్రం అడ్డుకట్టపడట్లేదు. గుట్టు చప్పుడు కాకుండా ఈ మాంజా విక్రయాలు సాగుతున్నాయి. గతంలో ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి రహస్యంగా తీసుకొచ్చేవారు. ఇప్పుడు ఈ వ్యాపారం లాభసాటిగా ఉండడంతో సొంతంగా ఇక్కడే తయారు చేసేస్తున్నట్టుగా గుర్తించారు పోలీసులు. 3 రోజుల వ్యవధిలో 7 పీకల్ని కోసిన ఈ చైనా మాంజా దారుణాలపై వరుస కథనాలను ప్రసారం చేస్తూనే ఉన్నాం మనం. చైనా మాంజాపై నిషేధం ఉన్న విచ్చలవిడిగా జరుగుతున్న నమ్మకాలను ఎండగట్టింది. ఫలితంగా అమాయకుల ప్రాణాల మీదకి ఎలా వచ్చిందో సవివరంగా చూపించాం. దాంతో కదిలిన పోలీసులు పతంగులకు, మాంజాల హోల్సేల్ విక్రయాలకు కేరాఫ్గా ఉన్న అఫ్జల్గంజ్, మంగళహాట్, ఓల్డ్ సిటీలోని ఇతర ప్రాంతాల్లో రైడ్స్ చేసి 15 లక్షల విలువైన సరకుని సీజ్ చేశారు. గాజుపూత, కెమికల్స్ ఉండే చైనా మాంజాను విక్రయిస్తున్న 12 మందిపై కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. వ్యాపారస్తులకు మేము మా కమిషనర్ గారి ఇచ్చినటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నాం. హ్యూమన్ లైఫ్స్ కానీ, తర్వాత ఈ పశుపక్షాదులకు కానీ, తర్వాత ఎన్విరాన్మెంట్కి కానీ ఏదైతే నష్టం కలిగిస్తున్నదో దీన్ని ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఈ బ్యాన్ చేసిన దాన్ని అమ్మిన వాళ్లకు ఈ చట్ట ప్రకారం, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారము శిక్ష 7 సంవత్సరాల వరకు శిక్ష ఉంది. దీంట్లో ₹1,00,000 జరిమానా ఉంది మొదటి తప్పుకు. మీరు చూస్తున్నారు, ఇది మీరు దీన్ని టైట్గా పట్టుకోండి. దీన్ని టైట్గా పట్టుకొని మీరు గుంజితే మీ చేయి కూడా తెగిపోతుంది. ఇది ఇక్కడ మీ యొక్క ఏలుకు సంబంధించింది. ఇది కూడా ఇగో నేను నిన్న ఇది చేసేటప్పుడు కొంచెం చూద్దాం ఎలా ఉంటుందని చూస్తే నా చేయికి కూడా చిన్న గాయం కలుగుతుంది. ఇది ఇప్పుడు మనం పెద్దవాళ్ళము, మన పరిస్థితి ఇలా ఉంటే చిన్నపిల్లలు వాళ్ళు చాలా మృదువుగా ఉంటాయి. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది ఇక్కడ తగిలినప్పుడు ఇది ఈజీగా కట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది టైట్గా ఉన్నప్పుడు తగిలితే ఆటోమేటిక్గా అది కత్తి కంటే పదునుగా తెగిపోయే అవకాశం ఉంది. చాలా ప్రమాదకరం. తెలియకుండానే మనం సమాజానికి మన ప్రాణహాని కలిగిస్తున్నట్టుగా ఇది 100% ప్రాణహాని కలిగించే వస్తువు. హైదరాబాద్లో చైనా మాంజా విక్రయాలపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా రెస్పాండ్ అయ్యారు. ప్రాణాంతకంగా మారిన చైనా మాంజా విక్రయాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచి చర్యలు తీసుకోవాలని కోరారు ఆయన. రాష్ట్ర డీజీపీతో పాటు హైదరాబాద్ సిపిని కూడా ఈ మేరకు ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. పతంగులు కాగితంతోనే చేస్తారు కావచ్చు, కానీ దాన్ని ఎగరేసే దారం విషయంలో మాత్రం చాలామంది చైనా మాంజాను వాడుతున్నారు. దానికి ఉన్న గాజు పూత, కెమికల్ పూతలతో అవి షార్ప్గా మారిపోతాయి. ఎంత షార్ప్ అంటే వేగంగా బైక్పై వెళుతున్న వ్యక్తి మెడకు ఆ మాంజా తగిలిందా ఇక అంతే సంగతులు, పీక తెగిపోతుంది. ఈ వారంలోనే హైదరాబాద్లో ఇలాంటివి 3 ప్రమాదాలు జరిగాయి. ఇక పతంగుల సీజన్లో అయితే వందలాది పక్షులు ఈ మాంజాకు బలైపోతున్నాయి. అందుకే చైనా మాంజాపై కోర్టులు, ప్రభుత్వాలు నిషేధాన్ని విధించాయి. సో మీరు కూడా చైనా మాంజాకు దూరంగా ఉండండి. గాలిపటాల సందడిలో వేరే వాళ్ళ ప్రాణాలను గాల్లో కలపకండి. నిషేధింపబడ్డ చైనా మాంజా విక్రయాలు నిర్వహిస్తున్న షాపులపైన హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించి కోట్లాది రూపాయల మాంజా సీజ్ చేశారు. ఇప్పటికే పలువురిపైన కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఈ మొత్తం వ్యవహారం పైన కూడా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. చైనా మాంజా అమ్మే వ్యక్తులపైన లోకల్ పోలీసులు చర్యలు తీసుకోవాలనేసి తెలంగాణ రాష్ట్ర డీజీపీతో పాటు హైదరాబాద్ నగర కమిషనర్ సివి ఆనంద్ని ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేసిన పరిస్థితి. కెమెరామెన్ శ్రీకాంత్తో నూర్ మొహమ్మద్, TV9 హైదరాబాద్.